ఏది డిమాండ్ అండ్ సప్లై అండి. మీకు డిమాండ్ ఉంటేనే మనం సప్లై ఇస్తే అది సేల్ అవుతుంది. మీరు ఒక 10 years ముందు మన దగ్గర పెద్ద ప్రాజెక్ట్స్ లేవు. ఈ రోజు మనం వెస్ట్ హైదరాబాద్లో వెళ్తే మనం ఒకప్పుడు 5 floors 6 floors ప్రాజెక్ట్స్ చూసేవాళ్ళం, తర్వాత 10-15 floors చూసేవాళ్ళం. ఈ రోజు మీరు గచ్చిబౌలి, నానగ్రామ్గూడ, పుప్పాలగూడ, కోకాపేట వెళ్తే 40 floors 50 floors 60 floors హై రైజ్ అపార్ట్మెంట్స్. ఫ్లోర్ ప్లేట్ అది కూడా 5,000 square feet నుంచి 10,000 15,000 square feet ఒక్కొక్క ఫ్లాట్. అంటే 5 crores నుంచి 20 crores వరకు మనకి ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. విల్లాస్ అయితే 10 crores, అవి కూడా 5 crores నుంచి 30 crores వరకు విల్లాస్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే డిమాండ్ ఉంది కాబట్టే బిల్డర్స్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఒకప్పుడు మనం చెన్నైలో చూసేవాళ్ళం. పర్ స్క్వేర్ ఫీట్ 10,000 rupees 15,000 rupees 20,000 rupees. చెన్నై, బెంగళూరు చూసేవాళ్ళం. ముంబైలో వెళ్తే మీకు వర్లీ ఏరియాలో ఒక ఫ్లాట్ 50 crores 60 crores 70 100 crores ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. సో మనం నౌ వీఆర్ కాంపిటేటింగ్ విత్, మనం ఆల్రెడీ చెన్నై అండ్ బెంగళూరుని మనం ఎప్పుడో క్రాస్ చేసాం. నౌ వీఆర్ కాంపిటేటింగ్ విత్ ముంబై మార్కెట్ అండ్ యాజ్ వెల్ గ్లోబల్ మార్కెట్ లైక్ న్యూయార్క్, దుబాయ్. ఇట్లాంటి మార్కెట్స్తో మనము కాంపిటేట్ చేసే స్టేజ్లో ఉన్నాం ఇప్పుడు. హైదరాబాద్, వెస్ట్ హైదరాబాద్ ప్రాజెక్ట్స్, మన సిటీ కూడా గ్లోబల్ సిటీ అయ్యింది, ఇంకా డెవలప్ అవుతుంది. మన ప్రాజెక్ట్స్ కూడా మనము ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ తోటి కంపేర్ చేసుకునే రేంజ్లో ఉన్నాయి ఈరోజు మన డెవలపర్స్. మన హైదరాబాద్ డెవలపర్స్తో పాటు మన గ్లోబల్ డెవలపర్స్ కూడా చాలామంది వచ్చారు హైదరాబాద్కి, అందరు చేస్తున్నారు. ఈరోజు మనము వెస్ట్ హైదరాబాద్లో మనము ఏరియల్ వ్యూ తీసుకుంటే మనం ఒక న్యూయార్క్, మ్యాన్హటన్ సిటీ లాగా ఉంటుంది మీకు. గచ్చిబౌలి, పుప్పాలగూడ, నానక్రామ్గూడ ఏరియా మీరు చూసుకుంటే ఎక్కడ చూసినా హై రైజ్ టవర్స్. నైట్ టైం మీరు చూస్తే అయితే మీరు ఎక్కడ ఒక ఇంటర్నేషనల్ సిటీ ఇది హైదరాబాద్ అనేవారు గుర్తుపట్టరు. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఒక 10 years 5 years లాస్ట్ 10 yearsలో డ్రాస్టిక్ డెవలప్మెంట్ జరిగిందండి హైదరాబాద్. సో ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ సిటీ అయింది హైదరాబాద్. దర్ ఇస్ నో డౌట్. అంటే ఇంటర్నేషనల్ సిటీ ఉంది, మనకు ఐటీ డెవలప్మెంట్ ఉంది, ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా. మనము ఈరోజు ఒకప్పుడు 10 కోట్లు 20 కోట్లు సినిమాలు చేసేవాళ్ళు, ఇప్పుడు 100 కోట్లు 500 1000 కోట్లు. బాహుబలి లాంటివి, RRR లాంటివి పెద్ద సినిమాలు, అంటే పెద్ద స్టార్స్, పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ అందరికీ కావాలి కదా. అందరు వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్ఫ్రా కావాలి, 5 star హోటల్స్ కావాలి, తర్వాత మాల్స్, మల్టీప్లెక్సెస్ కావాలి, తర్వాత మంచి కమ్యూనిటీస్ కావాలి. ఈవెన్ మనకు క్రికెటర్స్, IPL, తర్వాత మన క్రికెట్ మన మ్యాచెస్, వన్డే మ్యాచెస్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా మన దగ్గర అవుతున్నాయి, స్టేడియం ఉంది మన దగ్గర. సో ఇవన్నీ మరి అందరూ వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినవి, వాళ్ళకు ఉండడానికి కావాల్సిన హోటల్స్ కానీ, తర్వాత వాళ్ళు ఏదైనా షాపింగ్ చేసుకోవడానికి మాల్స్, తర్వాత మన ఎంటర్టైన్మెంట్ కోసం మల్టీప్లెక్సెస్ అన్నీ కావాలి. ఒక గ్లోబల్ సిటీ కావాలంటే అన్ని ఆల్ ఆస్పెక్ట్స్లో మనం డెవలప్ అవ్వాలి. సో అన్నీ మనకి ఇప్పుడు అవుతున్నాయి. Definitely Hyderabad is going to be the one of the best, finest city in the world in nearer future. No, there is no doubt. Wow, Hyderabad city best city anesi antunnaru ikkada Lakshman garu.